హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ వర యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా హాస్టల్లో జిమ్ ఎలా ఉంటుంది, అందులో ఉండే ఎక్విప్మెంట్స్ చూపిస్తాను, దాని బ్యాక్ స్టోరీ ఒకటి చెప్తానని. ఈరోజు రండి చూపించేస్తా. మా జిమ్లో ఎక్విప్మెంట్స్ బాగోపోయినా మోటివేషన్కి మాత్రం ఏమాత్రం తక్కువ ఉండదు. చూడండి ఏం మాత్రం మోటివేషన్లు ఉంటాయంటే, అవి చూసి ఇక రోజు జిమ్కి వచ్చేద్దాం, వెయిట్ లాస్ అయిపోదాం, లేకపోతే ఫిట్ అయిపోదాం, హెల్తీగా అయిపోదాం అన్నంత లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అండ్ మరుసటి రోజు ఆ పెయిన్స్కి మళ్ళీ డ్రాప్ అయిపోతాంలేండి. సో దీని స్టోరీ ఏంటంటే, ఇదివరకు నేను జాయిన్ అయినప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ ఉండేది కాదు. అప్పట్లో హాస్టల్‌కి రూమ్‌లే ఎట్లా ఉండేవంటే, విండోస్ ఉండేవి కాదు, లైట్స్ ఉండేవి కాదు. అంటే ఉంటాయి కానీ పని చేయవు. ఇల్లు లాంటిది కానీ ఇల్లు కాదు. 'రాజా' మూవీ డైలాగు. సో తర్వాత ఏమైందంటే, న్యాక్ అని ఒక సర్టిఫికేషన్ ఇస్తది. ఒక టీము. అది ప్రతి కాలేజ్‌కి వెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ చూసి, చదువు చూసి అన్నీ కన్సిడర్ చేసి ఇస్తది. సో ఏంటంటే, ఆ గ్రేడ్ మనకి కాలేజ్‌కుంటే రెప్యుటేషన్ టైపు చాలా మంచిదనేసి మా వోళ్ళు న్యాక్ వస్తుందని లాస్ట్ ఇయర్ హడావిడిగా ఈ హాస్టల్‌కి హంగులు దుద్దారనమాట. ఓయమ్మ! చాలా చేశారనుకోండి. అంటే వాష్‌రూమ్స్‌లో మిర్రర్స్ పెట్టించడం, డస్ట్‌బిన్స్ పెట్టించడం, మొక్కలు నాటేయడం, కాలేజ్‌లో వైఫై పెట్టించడం, హాస్టల్‌లో వైఫై పెట్టించడం, వాటర్ కూలర్స్ పెట్టించడం. అందులో పుట్టుకొచ్చిందే ఈ జిమ్. ఈ ఎక్విప్‌మెంట్స్ చాలా ఎక్కువన్నా గానీ ఇనఫ్. అమ్మాయిలకైతే ఇవి చాలు. ఏం చేసుకుంటారు ఇంటికన్నా. ఇవి కూడా జిమ్ పెట్టిన స్టార్టింగ్‌లో చాలామందొచ్చేవారు. ఏంటంటే ఉత్సాహం. అమ్మాయిలకి కొంచెం ఆత్రుత ఎక్కువ గదా! దెన్ ఆఫ్టర్ కొంచెం తగ్గిపోయారు. ఆ తర్వాత ఈ డ్యామేజ్ గూడా అయిపోవడం మొదలెట్టినియి. ఏందో అప్పటికప్పుడు చూడ్డానికి అందంగా కనిపించడానికి, పని చేసేటట్టు కనిపించడానికి సెకండ్ హ్యాండ్‌లో, ఫస్ట్ హ్యాండ్‌లో గూడా తెలీదు. బట్ తెచ్చిపెట్టారు. దెన్ ఆఫ్టర్ వాడేసరికి ఏంటంటే అలా ఒక్కొక్కటి ఇరిగిపోతాం గానీ, పాడైపోతాం గానీ జరిగింది. ఎలాగో న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చింది. అది అయితే హ్యాపీ. యాక్చువల్లీ మన కాలేజ్‌కి ఏ గ్రేడ్ ఉంటే మన సర్టిఫికేట్‌కి ఎక్కువ వాల్యూ ఉంటది. సో, దాని తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవి పోతున్నాయి గానీ వెనక్కి తిరిగి ఇంక ఆళ్ళు చూడరు. మా వోళ్ళు అసలు ముందుకు చూడరింక. మళ్ళా 4, 5 సంవత్సరాలయితే మళ్ళా టీమొచ్చేటప్పటికి మళ్ళా ఇవన్నీ బాగుపడతాయి అంతే. అంతకు మించి ఏం లేదు. అంతే గైస్. బాయ్ బాయ్.